వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ప్రతిపాదించిన 301 సుంకాలపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై ఏదో కారణాలతో సుంకాలు విధించడం కరెక్ట్ కాదని భారత్ స్పష్టం చేసింది. భారత్ లో వెట్టి చాకిరీని నిర్మూలించడంలో దేశం విఫలమైందన్న సాకుతో అదనపు సుంకాలు ఎలా విధిస్తారు అంటూ భారత్ విరుచుకుపడింది. ఇరాన్ తో మళ్లీ యుద్ధం మొదలైన నేపథ్యంలో భారత్ ఘాటుగా స్పందించడం గమనార్హం. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్ ప్రతిపాదించిన సెక్షన్ 301 టారిఫ్లను ఇండియా తీవ్రంగా తిరస్కరించింది. శిక్షార్హమైన పన్నుల కంటే పరస్పర సహకారంపై దృష్టి పెట్టాలని అమెరికాను కోరింది. వెట్టి చాకిరీ ఆరోపణలతో భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకాన్ని విధించాలని అమెరికా ప్రతిపాదించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖతో పాటు ఎఫ్ఐసిసిఐ, సిఐఐ వంటి ప్రముఖ పరిశ్రమల సంస్థలు అమెరికా నిర్దేశించిన కార్మిక లక్ష్యాలను భారతదేశం ఇప్పటికే నెరవేరుస్తుందని నొక్కి చెప్పాయి. మన రాజ్యాంగ రక్షణలైన ఆర్టికల్ 23, ILO కన్వెన్షన్ ఆమోదాలు, కఠినమైన కార్పొరేట్ నిబంధనల అమలును కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోపభూయిష్టమైన యుఎస్టీఆర్ విధానంతో దేశానికి నిర్దిష్ట రంగానికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా సుంకాలు ఎలా విధిస్తారని భారత్ ప్రశ్నించింది. అమెరికా ప్రజలకు అవసరమైన దాదాపు 1600 వస్తువులపై మినహాయింపు ఇచ్చి మరికొన్ని వస్తువులపై భారీ సుంకాలను విధించడంపై భారత వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ బ్రీజ్ మోహన్ మిశ్రా యుఎస్టీఆర్ ప్యానెల్ ఎదుట జరిగిన విచారణలో తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. భారతీయ ఎగుమతులకు ఈ ఆరోపణలతో ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించకుండా కేవలం ఊహాగానాలే ఆధారంగానే ఈ నివేదికను రూపొందించారని మిశ్రా చెప్పారు. అమెరికా ద్వంద్వ విధానంపై మిశ్రా ఘాటుగా స్పందించారు. అమెరికా అవలంబిస్తున్న విధానాలలోని ప్రధాన వ్యత్యాసాలను భారతదేశం ఎత్తిచూపింది. అమెరికాలో ఉత్పత్తి చేయలేని సుమారు 1600 వస్తువులకు ఈ వెట్టి చాకరీ నిబంధనల పరిశీలన నుండి యుఎస్టీఆర్ మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇరు దేశాల మధ్య ఎంతో అనుసంధానమై ఉన్న సప్లై చైన్లు ఇటువంటి గుత్తాధిపత్య సుంకాలు తీవ్రంగా దెబ్బతీస్తాయని మిశ్రా హెచ్చరించారు. ఇది చివరకు అమెరికన్ తయారీదారులతో పాటు వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుందని భారత్ తెలిపింది. భారతదేశం కోరుకుంటున్న మార్గం ఏకపక్ష వాణిజ్య పరిమితులు మాత్రమే అని భారత్ స్పష్టం చేసింది. భారీ సుంకాలకు బదులుగా ఇండియా యుఎస్ ట్రేడ్ పాలసీ ఫోరం వంటి ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ద్వారా పరస్పర సహకారంతో కూడిన నిబంధనలు అమలు ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం అమెరికాను కోరింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు చురుగ్గా సాగుతున్న తరుణంలో ఇటువంటి సుంకాల ప్రతిపాదనలు అనవసరమైన అనిశ్చితిని సృష్టిస్తాయని భారత్ స్పష్టం చేసింది.